మీ అందరికీ తెలుసా, యూట్యూబ్లో నిమిషానికి 1800 వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. రోజుకి 2.6 మిలియన్ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. 18.15 మిలియన్ వీడియోస్ పర్ వీక్. అప్రాక్స్గా 100 మిలియన్ వీడియోస్ పర్ మంత్ అప్లోడ్ అవుతున్నాయి యూట్యూబ్లో. 100 మిలియన్ అంటే 10 కోట్ల వీడియోస్ మంత్కి అప్లోడ్ అవుతున్నాయి. ఇన్ని వీడియోస్ అప్లోడ్ అవ్వాలి అంటే ఇవన్నీ కూడా ఎడిట్ టేబుల్ నుంచి ఎడిట్ అయి రావాలి. ఎడిటర్స్కి ఇంకా ఎంత డిమాండ్ ఉందో ఇంకా క్లియర్గా చెప్తా. ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది మొత్తం ఈ వరల్డ్నే చేంజ్ చేసేసింది. ఇప్పుడు ఎవ్వరు కూడా న్యూస్ చూడట్లేదు. ధ్రువ్ రాటే, థింక్ స్కూల్ ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు నాలెడ్జ్ కోసం. ఇప్పుడు ఎవ్వరు కూడా జబర్దస్తులు చూడట్లేదు. మై విలేజ్ షో, ద ఫిల్మోజీ ఇలాంటివి చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు ఎవ్వరు కూడా ట్యూషన్స్కి వెళ్ళట్లేదు. ఈ ఫిజిక్స్ వాళ్ళ, అమన్ దత్తాధర్ వాళ్ళు వీళ్ళ వీడియోస్ చూస్తున్నారు ఎడ్యుకేషన్ కోసం. బ్రాండ్స్ కూడా పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్తో ప్రమోట్ చేయించట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేపిస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్. సో క్రియేటర్ ఎకనామీ అనేది 250 బిలియన్ వర్త్ ఉన్న ఇండస్ట్రీ. By 2027, it's going to be 500 billion worth industry. So creator economy ఇంత గ్రో అవుతున్నప్పుడు దానికి ఓన్లీ వన్ బేస్ వీడియో ఎడిటింగ్ లేదా క్రియేటర్ ఎకనామీ లేదు, క్రియేటర్ లేడు. సో ఎడిట్ టేబుల్ నుంచి వీడియో ఎడిట్ అవుతేనే అది యూట్యూబ్లో అప్లోడ్ అవుద్ది. సో వీడియో ఎడిటర్స్కి ఎంత డిమాండ్ ఉందో నేను ఇంతకన్నా సింపుల్గా చెప్పలేను. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ, ప్రూవ్ మీ రాంగ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదన్నా వీడియో ఎడిటింగ్ అంత స్కోప్ లేదు అని నన్ను ప్రూవ్ చేయండి. ఇఫ్ యూ బిలీవ్ ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్కి స్కోప్ ఉంది అంటే నెక్స్ట్ బ్యాచ్ May 19th స్టార్ట్ అవుతుంది.